For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రఘుతేజ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, ఇప్పుడు మార్కెట్లో కూడా చాలామంది న్యూట్రిషనిస్ట్స్ వచ్చారు. సో ప్రతి ఒక్కరు ఫాస్టింగ్ చేయాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి అంటారు. అసలు ఫాస్టింగ్కి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే కంప్లీట్ ఒక డే మొత్తం ఏమీ తినకుండా లేదంటే తాగకుండా ఉండడం. 1 డేనా 2 డేసా, కొంతమంది 3 డే ఫాస్టింగ్ చేస్తారు, కంప్లీట్ ఫాస్టింగ్. కొంతమంది ఓన్లీ వాటర్ ఫాస్ట్ చేస్తారు, అంటే ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటారు. ఇది ఫాస్టింగ్ అంటే ఏమీ తీసుకోకపోవడం, లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఆ డే మొత్తంలో తీసుకోకపోవడం ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే టైం రెస్ట్రిక్టెడ్, అంటే ఈ టైం నుండి ఈ టైం వరకే నేను ఫుడ్ కానీ సాలిడ్ కానీ లిక్విడ్ కానీ తీసుకుంటాను, మిగతా టైంలో నేను అసలు ఏమీ తీసుకోను, అది లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఏది తీసుకోను అనేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. డిఫరెన్స్ ఏంటి ఫాస్టింగ్కి ఇంటర్మిటెంట్కి ఫాస్టింగ్కి ఏంటి అంటే, ఫాస్టింగ్ ఉండడం వల్ల మీరు ఏమీ తీసుకోరు, అసలు సాలిడ్ డైట్ తీసుకోరు, లిక్విడ్ డైట్ తీసుకోరు, కాబట్టి అసలు న్యూట్రియంట్స్ అనేవి లోపలికి వెళ్ళవు. డెఫినెట్లీ ఫాస్టింగ్ వల్ల వెయిట్ లాస్ అవుతారు, కానీ కావాల్సిన న్యూట్రియంట్స్ లోపలికి వెళ్ళవు, కాబట్టి అది అన్హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. బట్ 15 డేస్కి ఒకసారో 1 మంత్కి ఒకసారో కంప్లీట్ బొవెల్కి ఇంటెస్టైన్కి రెస్ట్ ఇచ్చేయడం అనేది ఓకే. 1 మంత్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి ఫాస్టింగ్ చేసుకోవచ్చు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ లాగా మనం మార్చుకోవచ్చు, అంటే డైలీ దాన్ని ఫాలో అవ్వచ్చు, డైలీ లైఫ్ లాంగ్ ఫాలో అవ్వచ్చు. ఏ డైట్ అయినా డైలీ లైఫ్ లాంగ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం ఫాలో చేయగలరో అలాంటి డైట్ ఫాలో అవ్వాలి, వెయిట్ లాస్కి కానీ హెల్తీగా ఉండడానికి కానీ. ఓన్లీ ఫాస్టింగ్ చేస్తూ మీరు ఎన్ని రోజులు ఉండగలరు? 2 డేస్ ఉండగలరు, మ్యాక్సిమం 3 డేస్ ఉండగలరు. ఓన్లీ వాటర్ ఫాస్ట్ చేస్తూ ఎన్ని డేస్ ఉండగలం? 1 వీకో 5 డేసో ఉండగలరు. కొంతమంది ఓన్లీ ఫ్రూట్స్ తింటారు, ఓన్లీ ఫ్రూట్స్ తిని ఫాస్టింగ్ చేస్తారు. సో డెఫినెట్లీ వెయిట్ లాస్ అవుతుంది, బట్ అది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు, దాన్ని ఎక్కువ రోజులు ఫాలో అవ్వలేము, అండ్ అది హెల్దీ మనకు న్యూట్రియంట్స్ అందించలేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5, సో ఈ టైం గ్యాప్లో మాత్రం నేను తింటాను. మిగతా ఈవినింగ్ 5 నుండి మార్నింగ్ మళ్ళీ 9 అయ్యే వరకు నేను అసలు నోటి ద్వారా ఏమీ తీసుకోను, మ్యాక్స్ టు మ్యాక్స్ తీసుకుంటే వాటర్ తీసుకుంటా అనేది టైం రెస్ట్రిక్టెడ్ ఫాస్టింగ్ అంటారు. సో అందులో డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. 18-6 అని, అట్లా 12-12 అని, 14-10 అని, అంటే 10 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు, ఈ 14 అవర్స్ మాత్రమే తింటారు. లేదా 12 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు, మిగతా 12 అవర్స్లో ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు, అలా. సో మోస్ట్ కామన్గా ఇప్పుడు అందరూ ఫాలో అయ్యేది మెయిన్గా ఏంటి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో 18-6. సో 18 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు, 6 అవర్స్లో మాత్రమే డైట్ ఏదైనా తీసుకునేదంటే తీసుకుంటారు, అలా. ఓకే సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కువగా బయట ఫుడ్కి ఎక్కువ ఇష్టపడిపోయారు. సో ఇంట్లో చేసే ఫుడ్ కంటే బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు. సో బయట ఫుడ్ తినడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? బయట ఫుడ్లో మెయిన్లీ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే ఈజీలీ అంటే ఎక్కువగా ప్రాసెస్ అయిన ఫుడ్స్ వల్ల అడ్వాన్స్డ్ గ్లైకోసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటాం, ఇవి ఎక్కువగా బాడీలోకి వెళ్తాయి. ఈ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఫ్రీ రాడికల్స్ అంటాం, అంటే మలినాలు. ఈ మలినాలు బయట ఫుడ్లో ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ప్రాసెసింగ్ ఎక్కువ జరగడం వల్ల, మంచి ఆయిల్ వాడకపోవడం వల్ల, అండ్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ కలిసి ఉన్న ఫుడ్సే ఎక్కువగా ఉంటాయి బయట. ప్రోటీన్ కార్బోహైడ్రేట్ కలిసి ఉన్న ఫుడ్స్ లోపలికి వెళ్తే ఈ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి, ఇవి అడ్వాన్స్డ్ గ్లైకోసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ వెజల్స్లో కోగులేషన్, అంటే క్లాట్స్ లాగా ఫామ్ అయిపోవడం, ఇలా ఫామ్ అయిపోవడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. బ్లడ్ ఫ్లో తగ్గుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, దాంతో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ అడ్వాన్స్డ్ గ్లైకోసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే
బయట ఫుడ్ చాలా వరకు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, లేదా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఈ ప్రోడక్ట్స్ని ఈ మలినాలని క్లియర్ చేసేవి. ఆ యాంటీ ఆక్సిడెంట్సే సలాడ్స్లో ఉంటాయి, స్టీమ్డ్ వెజిటేబుల్స్లో ఉంటాయి, ఫ్రూట్స్లో ఉంటాయి, నట్స్లో ఉంటాయి, సీడ్స్లో ఉంటాయి. సీడ్స్ అంటే గుమ్మడి గింజలు అంటాము, సన్ఫ్లవర్ సీడ్స్ అంటాము, నువ్వులు, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఆకుకూరలు, కూరగాయలు, ఇలాంటి వాటి. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇంటెస్టైన్లో ఉన్న మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి. మంచి బ్యాక్టీరియా పెరగడం వల్ల డైజెషన్ ఈజీ అయిపోతుంది, ఫ్రీ రాడికల్స్ ఎప్పటికప్పుడు ఎలిమినేట్ అవుతాయి. మనం బయట తినే ఫుడ్స్లో ఈ ఫైబర్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ చాలా చాలా తక్కువగా ఉంటాయి. అన్నీ వెళ్ళిపోయి ప్రాసెస్డ్ లాస్ట్కి మిగిలిన చెత్త అందులో ఉంటుంది. అది మన బాడీకి ఏమాత్రం యూజ్ అయ్యేది కాదు. దాని కారణంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సార్ మీ లైఫ్ స్టైల్, మీరు ఫిట్గా ఉండడానికి ఎలాంటి డైట్ ఫాలో అవుతారు సార్ మీరు? అంటే నేను ఇప్పుడు 4 years నుండి, నేను ఇంతకుముందు 95 kgs ఉండే. నేను లైక్ 6 months to 1 yearలో వెయిట్ లాస్ చాలా అయ్యాను. ఓన్లీ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మాత్రం ఫాలో అవుతాను. 4 years నుంచి ఫాలో అవుతున్నాను. ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల నేను వెయిట్ని మెయింటైన్ చేస్తున్నాను. సో వెయిట్ లాస్ అవ్వడం అందరూ అవుతారు, వెయిట్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎన్ని ఇయర్స్ అయినా సరే ఒకే టైప్ ఆఫ్ వెయిట్ని మెయింటైన్ చేయాలి అంటే లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి. సో నేను ఓన్లీ 5 లోపు ఆర్ 5:30 లోపే తింటా. ఏం తిన్నా మార్నింగ్ 9 to 5:30. ఆ తర్వాత నేను ఏమీ తీసుకోను, సాలిడ్ డైట్ ఏమీ తీసుకోను. తీసుకుంటే మ్యాక్సిమం వాటర్ ఆర్ గ్రీన్ టీ తీసుకుంటా, ఇంతకు మించి ఏమీ తీసుకోను 5:30 తర్వాత. ఈ 9 to 5:30 లోపు నేను నార్మల్గా ఇంట్లో ఏం పెడతారో అవి తింటా, కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ తింటాను. ఇంతకుముందు నాన్ వెజిటేరియన్ డైట్ చాలా ఎక్కువగా తీసుకునేవాడిని. ఇప్పుడు నేను మానేసా, అంటే పర్సనల్లీ మానేసా. బట్ ప్రోటీన్ కోసం నేను వెజిటేరియన్ డైట్ నుంచే ప్రోటీన్ చాలా వరకు పన్నీర్ కానీ ఇంకా రకరకాల ప్రోటీన్ వెజిటేరియన్ డైట్ నుంచే తీసుకుంటా. అండ్ ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ కంపల్సరీ డైలీ ఇంక్లూడ్ చేసుకుంటా. స్ప్రౌట్స్ కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అని, ఇలాంటివి మాత్రం కంపల్సరీ డైలీ తీసుకుంటా. వాటితో పాటు స్టీమ్డ్ వెజ్జీస్ ఎక్కువగా తీసుకుంటా. అంటే క్యాబేజ్ కూరలాగా కాకుండా దాన్ని ఉడకబెట్టుకొని లైట్గా పెప్పర్ అట్లా చల్లుకొని డైరెక్ట్గా తినడం, అట్లాంటివి ఎక్కువగా స్టీమ్డ్ వెజ్జీస్ ఎక్కువగా తీసుకుంటా. రైస్ తక్కువగా, కర్రీ ఎక్కువగా పెట్టుకునేలాగా, స్టీమ్డ్ వెజ్జీస్ ఎక్కువగా వెళ్ళేలాగా చూసుకొని ఈ టైం గ్యాప్లో మాత్రమే తీసుకుంటా. మిగతా టైం అంటే అందరికీ సెట్ అవుతుందని కాదు, నాకు సెట్ అయింది. నేను చాలామందికి అడ్వైస్ కూడా చేశా, అది చాలా వరకు సెట్ అయింది. బట్ టైమింగ్ ఏంటి, ఎప్పుడు ఏ టైం నుంచి ఏ టైంకి తినాలి అనేది వాళ్ళ పర్సనల్, అది వాళ్ళు సెట్ చేసుకొని ఆ టైంలో మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.